అవని గురించి సీరియస్గా ఆలోచిస్తున్న పల్లవి మీద చేయి వేస్తూ ఉంటుంది శ్రీయ. పల్లవి అయితే ఒకసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శ్రీయని చూసి షాక్ అవుతూ ఉంటుంది. నీకేమైనా మెంటలా ఏంటా, అసలే టెన్షన్లో ఉంటే చేయి వేసి భయపెడతావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. అలా అంటూ అసలు ఏం జరిగింది, నీకేమైనా అర్థమవుతుందా సిచ్యువేషన్ ఇక్కడ అనేది అంటూ ఉంటుంది పల్లవి. అలా శ్రీయతో అంటూ ఉంటుంది. ఆ విషయమే నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, కాసేపు నీ ఏదో ఆపుతావా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా, ప్రణతి కానీ ఇంటికి వస్తే అవని ఇంటికి రావడానికి క్లియర్ అవుతుంది. ఆ విషయం నీకు అర్థమవుతుందా, నీ బాట ఏదో బాగుందని చెప్పి నేను నీ వైపు వస్తే ఇప్పుడు అవని ఇంటికి వచ్చేస్తుంది అంటున్నారు. అవని ఇంటికి వస్తే పరిస్థితి ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి ఆ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శ్రీయ. ఆ మాటలకి ఏం చేయమంటావు, ప్రణతికి అబోషన్ అయ్యేసరికి, ప్రణతికి అవని సాయం చేసేసరికి మామయ్య గారి దృష్టిలో అవని దేవత అయిపోయింది. ఇప్పుడు కానీ మనం ఏమీ మాట్లాడకుండా ఉన్నామంటే అవని ప్రణతి ఇంటికి రావడం మనకి ఇష్టం లేదేమో అని మనసు ఒప్పక అందరిలో మనం నెగిటివ్ అయిపోతాం. అందుకే కొంచెం జాలి చూపించాను. అందరూ ఎలా ఉన్నారో చూసావా, ఇప్పుడే వెళ్ళి ప్రణతిని తీసుకొచ్చేలా ఉన్నారు. అందుకే ఇప్పుడు కాకుండా రేపటి వరకు ఛాన్స్ ఇచ్చాను, రేపు మంచి రోజు అని చెప్పేసి ఆపాను. ఈలోపు ఏదో ఒకటి చేయాలి అని పల్లవి అంటూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తావో ఏమో, ఆ ప్రణతి కానీ ఇక్కడికి వచ్చిందంటే అవని ఇక్కడికి రావడానికి మొత్తం లైన్ మొత్తం క్లియర్ అవుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకో అనేది అంటూ ఉంటుంది శ్రీయ. ఆ మాత్రం తెలియదన్నట్లుగా నువ్వే పెద్ద తెలివైందల్లా మాట్లాడుతున్నావే, నాకు ఆ మాత్రం తెలుసు, ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ప్రణతి రాకుండా అవనిని అస్సలు ఇక్కడికి రాకుండా చేయడమే నా లక్ష్యం అనేది అంటూ ఉంటుంది పల్లవి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అవని కానీ ఇంటికి వచ్చిందంటే మన ఆటలు సాగవు, మనకు వాల్యూ ఉండదు, మొత్తం వాల్యూ మొత్తం అవనికే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతుంది, అవనిని ఎలా రాకుండా ఆపాలా అనేది టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ విషయంలో నాకు వదిలేయి అని చెప్పేసి అయితే పల్లవి అంటూ అవని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది.